వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాశారు అని. కూటమి ప్రభుత్వానికి ఒక ఆవేదనతో కాదు, ఒక గట్టి హెచ్చరికతో రాస్తున్న తెలుగుదేశం కార్యకర్త. అదాని గ్రీన్ పవర్ నుండి 3000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, ఇది మనం ప్రజలకు ఇచ్చిన మాటలపై, మనం చేసిన పోరాటాలపై, మనం నమ్మిన సిద్ధాంతాలపై జరిగిన ఒక మోసం. అందుకే ఈ నిర్ణయానికి నిరసనగా నేను పార్టీకి పెన్ డౌన్ ప్రకటిస్తున్నాను. ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు నేను పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామిని కాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అదాని విద్యుత్ ఒప్పందాలపై మనం ఆగ్రహంతో పోరాడాం. హైకోర్టు మెట్లెక్కి ప్రశ్నించాం. ప్రజల డబ్బు దోపిడీ అవుతుందని గట్టిగా వాదించాం. అప్పుడు తప్పనిపించింది, ఇప్పుడు ఎలా రైట్ అయిపోయింది. అధికారంలోకి వచ్చాక ప్రమాణాలు ఏమైనా మారిపోతాయా? మాటలు కూడా మారిపోతాయా? లేక సిద్ధాంతాలు అమ్ముడైపోతాయా? రాజస్థాన్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఆంధ్రప్రదేశ్కు తెచ్చేందుకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఐఎస్టీసీ వచ్చే 25 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ భారాన్ని ఎవరు భరిస్తారు? చివరికి అది సామాన్య ప్రజల మెడలోనే కట్టబడుతుంది. సెకీ నుండి కానీ, అదానీ సంస్థ నుండి కానీ ఐఎస్టీసీ మాఫీపై స్పష్టమైన హామీ లేకుండా ముందుకు వెళ్లడం ప్రజలపై ఆర్థిక దాడి చేయడమే. ఇంకా ఒక తీవ్రమైనటువంటి అంశం, అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు 1750 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చిందని ఆరోపించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఆరోపణలపై మనం నిప్పులు చెరిగాం. సోషల్ మీడియాల్లో, ప్రజావేదికల్లో అవినీతి వ్యతిరేక పోరాటాలు చేశాం. మరి ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనం ఎందుకు? అప్పుడు అవినీతి అనిపించింది, ఇప్పుడు సహకారం అనిపిస్తోందా? ఇక షిరిడి సాయి ట్రాన్స్ఫార్మర్స్ వ్యవహారం, పోలవరం ప్రాజెక్టులో మేఘా సంస్థ కొనసాగింపు, రాజధాని రెండో పూలింగ్, వైసీపీ పట్ల మెత్తని వైఖరి, ఇవన్నీ మనలో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కోసం, భవిష్యత్తు కోసం మౌనం వహించారు. కానీ ప్రతి మౌనం బలహీనత కాదు, అవసరమైతే అదే మౌనం గర్జనగా మారుతుంది. అబద్ధాల మీద పోరాడి తెచ్చుకున్న గెలుపు అదే అబద్ధాల మార్గంలో నడిస్తే అవమానంగా మారుతుంది. మనం వ్యతిరేకించిన విధానాల్ని మళ్ళీ అమలు చేస్తే ప్రజలు మన మీద నమ్మకం ఉంచరు. ప్రజలు మోసపోతారు కాదు, వారు చూస్తారు, గమనిస్తారు, తీర్పునిస్తారు. ప్రస్తుత నిర్ణయంపై ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలి. ఐఎస్టీసీ ఛార్జీల మాఫీపై లిఖితపూర్వక హామీ తీసుకురావాలి. 1750 కోట్ల లంచాల ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు కోరాలి. లేకపోతే ఈ విషయం ప్రజల ముందుంచి నిజం ఏంటో వారికే చెప్పి తీర్పు వారికే వదిలేస్తాం. ఎందుకంటే పార్టీని నిలబెట్టేది పదవులు కాదు, ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసం దెబ్బతింటే ఎంత పెద్ద అధికారం ఉన్నా అది నిలబడదు. ఇది ఒక కార్యకర్త గుండె నొప్పి మాత్రమే కాదు, ఇది భవిష్యత్తుకి ఇచ్చే హెచ్చరిక. సిద్ధాంతాలు త్యాగం చేస్తే గెలుపు నిలబడదు. ప్రజల నమ్మకాన్ని కోల్పోతే అధికారం నిలబడదు. ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోండి, లేకపోతే చరిత్ర ముందు, ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన రోజు దూరంలో ఉండదు. ఆవేదనతో మీ కార్యకర్త. ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక లెటర్. కరెక్టే, అదానీకి సంబంధించి ఐఎస్టీసీ ఛార్జెస్ మీద ఇప్పటికీ ఒక క్లారిఫికేషన్ అనేది లేదు. 3000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ కొనడానికి, మరి దాంట్లో 1750 కోట్లకు సంబంధించిన దాని మీద ఇప్పటికీ ఎవరు మాట్లాడడం లేదు. అండ్ ఆఫ్టర్ దట్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, బేసిక్గా ఇండోసోల్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, వీటికి సంబంధించినటువంటి దాని మీద యువగళం పాదయాత్రలోనూ, వారాహి యాత్రలోనూ, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉండి ఎన్నికల ప్రచారంలోనూ షిరిడి సాయి విశ్వేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన బినామీ, వాళ్ళకి కావాల్సినటువంటి సంస్థ ఇదే అని చెప్పని. ఇక దీని మీద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, నల్లమో చక్రవర్తి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మేధావులు దీనికి సంబంధించిన దాని మీద అసలు షిరిడి సాయికి మీకు ఏంటి ఉన్నటువంటిది, మీ మధ్యలో లాలూచి ఏంటి అని అడుగుతున్నారు. కరేడు భూములు ఎవరికి ఇస్తున్నారు? ఇండోసోల్కి. ఇండోసోల్ అనే కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది? బోగస్ కంపెనీ కదా. మరి కరేడు భూములు అక్కడ రైతులకి సంబంధించినటువంటి ఆవేదన పట్టించుకోకుండా రాజకీయాలను అందులో జొప్పించేసి, కులాల్ని కూడా జొప్పించేసి మీరు మనోళ్ళే, మేము మీ వాళ్ళమే అన్నట్టుగా, మనం బరంపురం అన్నట్టుగా తీసుకెళ్ళి ఒక్కొక్కరిని ఇన్ఫిల్ట్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం ఉన్నదంతా కూడా అక్కడ ఆ ఉద్యమం మొత్తాన్ని నాశనం చేసేస్తే, అందులో దరిద్రం ఏమిటంటే వైఎస్ఆర్సీపీతో పాటు బీసీవై పార్టీ కూడా ఉండడం. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సంఘీభావం ప్రకటించే నేపథ్యం ఉంది చూసారా, అది అసలు కరెక్ట్ కానే కాదు అని అక్కడ ఉన్నటువంటి రైతులే మాట్లాడారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇన్నింటి మీద వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోటి చట్టపట్టాలు వేసుకుంటూ అవే ముందుకు తీసుకెళ్తూ, కేంద్రం చెప్పింది పోలవరం ప్రాజెక్టులో ఆల్రెడీ అప్పుడు నవయుగాన్ని తీసేసి మేఘాన్ని తీసుకొచ్చినప్పుడే ఏదో జరుగుతుంది, గైడ్ బండ్ కుంగింది. మరి వీటన్నిటికీ సంబంధించి క్వాలిటీ మీద, పోలవరం క్వాలిటీ మీద
ఫ్యాక్ట్ చెక్ అని చేసి పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచాలి అని చెప్పి ముందు నుంచే చెప్తూనే ఉన్నాం. ఇంకో కంపెనీ వాళ్ళు వచ్చారు, ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఇది చెప్పారు, అది చెప్పారు. ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ అంచనాలన్నీ పెరుగుతాయి. అంచనాలన్నీ మళ్ళీ పెరుగుతాయి. ఆ భారం ఎవరి మీద పడుతుంది? అప్పు ఎవడిస్తాడు? ఆ ఇచ్చేటువంటిది తీర్చాల్సింది ఎవరు? మళ్ళీ ప్రజలే. మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు? ఏమనంటే మీరు అప్పుడు ఒక్క ఛాన్స్ అని మురిసిపోయి ఓటేశారు కదా, దానికి అనుభవించాలి అని అంటారా? దాన్ని కాదు అనే కదా 164 మ్యాండేట్ ఇచ్చింది అని ప్రజలు అడుగుతున్నారు. కానీ ఏ ఒక్కదానికి సరైనటువంటి సమాధానం లేదు. అభివృద్ధి జపం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది మాత్రమే విజయాన్ని అందించదు. దాంతోపాటు అకౌంటబిలిటీ అనేది కూడా ఉండాలి. ఆత్మ పరిశీలన అనేది ఉండాలి. మనం ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాము అనేది ఉండాలి అని చెప్పి చాలామంది అభిమానులు దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో పెన్ డౌన్ చేసే స్టేజ్కి వచ్చారు కొంతమంది చాలా సిన్సియర్గా పనిచేసినటువంటి కార్యకర్తలు. మరి వాళ్ళకన్నా సమాధానం చెప్తారా? కూటమి ప్రభుత్వం విజ్ఞతకే వదిలేయాలి. ఇంకా దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.